హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ వంటింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ నోరూరించే యమ్మీ వెల్లుల్లి చికెన్ తయారు చేసుకోబోతున్నాం. ఒకసారి ఈ స్టైల్లో చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రుచిని కోరుకుంటారు. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో నేను కొన్ని చిన్న టిప్స్ చెప్పాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం చిన్న మెంతి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకిలో చికెన్. తయారీ విధానం: ముందుగా చికెన్లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలపండి. ఇందులో ఉప్పు, పసుపు వేసుకుంటే చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. మన కర్రీ కూడా జ్యూసీగా వస్తుంది. తర్వాత ఒకసారి చికెన్ని బాగా వాటర్తో కడగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పావుల నూనెను పోసుకోవాలి. నూనె వేడెక్కేలోపు కొంచెం బగారాకు, యాలకులు, 2 లవంగాలు, 2 చెక్క, బగార పువ్వు, సాజీరా ఇవన్నీ నూనెలో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం చిన్న మెంతి వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరుక్కుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందాం. ఇది వెల్లుల్లి చికెన్ కాబట్టి ఇందులో అల్లం తక్కువగా, వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకొని వేసుకోండి. అప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది ఎర్రగా వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే టమాటా తొందరగా మగ్గుతుంది. తర్వాత మూత పెట్టుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చికెన్లోని నీరంతా పోయి నూనె పైకి వస్తుంది. అప్పుడు అందులోకి ఒక పెద్ద స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం చక్కగా వేగాక నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికేలోపు కావలసిన మసాలా: 2 యాలకులు, ఒక చెక్క, కొంచెం సాజీరా, 3 లవంగాలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, 15 వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మనం తయారు చేసుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల మంచి వెల్లుల్లి ఫ్లేవర్, అసలైన టేస్ట్ ఈ కర్రీకి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇది అంతా బాగా వేగేలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన రుచికరమైన వెల్లుల్లి చికెన్ రెడీ. ఒకసారి ఈ స్టైల్లో చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్, షేర్, కామెంట్ చేయండి.